ప్రియమైన 9వ తరగతి విద్యార్థులకు మీరు భవిష్యత్తులో 10వ తరగతి పోతారు. ఇది దేశభక్తికి సంబంధించిన అంశము. సాంఘిక శాస్త్రంలో కూడా ఇది వస్తుంది. భారత స్వాతంత్ర సమర యోధుడు లాలా లజపతి రాయ్ గారి జయంతి రోజు అంటే జనవరి 28. లాలా లజపతి రాయ్ భారత స్వాతంత్ర సమరంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆయన గురించి చెప్తే చాలా చరిత్ర ఉంది, మీకు సంక్షిప్తంగా చెప్తా. ఎందుకంటే మన దేశాన్ని సుమారు 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించింది. అప్పుడు ఎందరో మహనీయులు స్వాతంత్ర పోరాటం చేసి మనం వాళ్ళపైన విజయం సాధించాం. అంటే మన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకున్నాం. అందులో భగత్ సింగ్, ఉధమ్ సింగ్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, గోపాలకృష్ణ ఇట్లా చెప్పుకుంటూ పోతే స్వాతంత్ర సమరయోధులు చాలామంది ఉన్నారు. అందులో లాలా లజపతి రాయ్ కూడా ప్రముఖుడు. లాలా లజపతి రాయ్ 1928 అంటే నవంబర్ 17న మరణిస్తాడు ఒక దుస్సంఘటన వల్ల. ఆయన పుట్టింది మాత్రం జనవరి 28, 1965 పంజాబ్లో పుట్టింది. పంజాబ్ రాష్ట్రంలో పుట్టాడు. ఆ రోజుల్లో మన భారతదేశానికి సైమన్ కమిషన్ వచ్చింది. ఆంగ్లేయులు ఒక కమిషన్ ఇస్తే అది మన విధానాలకు వ్యతిరేకంగా భారతీయులను అణిచే విధంగా సైమన్ కమిషన్ ఉంటే దానికి వ్యతిరేకంగా లాలా లజపతి రాయ్ అహింసాయుతంగా పోరాటం చేస్తుంటే అప్పుడున్న ఆంగ్లేయ అధికారి స్కాట్ అనేవాడు ఆయన పైన లాఠీ చార్జ్ చేస్తే కుప్ప కూలిపోతాడు. ఆ సందర్భంగా భగత్ సింగ్ ఆ విషయం చూస్తాడు. చూసి వీడిని ఎట్లాగైనా చంపాలని మనసులో అనుకుంటాడు. ఈ లాలా లజపతి రాయ్ పైన లాఠీ చార్జ్ చేసిన స్కాట్ను అంటే శాండర్స్ ఇద్దరు ఆంగ్లేయుల అధికారులు. అయితే శాండర్స్ లాఠీ చార్జ్ చేస్తే గాయాలైతే తర్వాత ఆయనకు ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. కనుక ఆ విధంగా జరిగిన దుస్సంఘటనలో తర్వాతి కాలంలో మనకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళు ముగ్గురు విప్లవవాదులు. వాళ్ళు సందర్భంలో ఒక పార్క్ దగ్గర వీళ్ళు సమావేశమైనప్పుడు అక్కడ శాండర్స్ బదులు స్కాట్ అంటే స్కాట్ను చంపాలనుకుంటారు, కానీ స్కాట్ను బదులు ఆడ గుర్తింపు సమాచారం తప్పుగా ఉండి ఏం చేస్తారంటే స్కాట్ను చంపడం జరుగుతుంది. ఆంగ్లేయ అధికారిని శాండర్స్ తప్పించుకుంటాడు. కనుక ఈ విధంగా లాలా లజపతి రాయ్ని లాఠీ దెబ్బలకు గురి చేసిన శాండర్స్ బదులు స్కాట్ను జేపీ శాండర్స్ ఆయన పేరు, ఆంగ్లేయ పోలీస్ అధికారి. కనుక స్కాట్ని చంపినందుకు ఆ విధంగా భగత్ సింగ్ పై హత్యా నేరం మోపి ఉరిదీయడం జరుగుతుంది. కానీ ఎవరినో ఒకరినైతే ఆంగ్లేయ అధికారిని చంపిండు, స్కాట్ బదులు శాండర్స్. అంటే ఈ విధంగా పోరాటం చేస్తూ ఆయన భారతదేశ స్వాతంత్ర చరిత్రలో లాలా లజపతి రాయ్ ఒక అతివాదిగా, విప్లవీరుడిగా ప్రసిద్ధి పొందుతాడు. అందుకే ఆయనకు పంజాబ్ కేసరి అనే బిరుదు కూడా ఉంది. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. పంజాబ్ కేసరిని ఎవరంటారంటే లాలా లజపతి రాయ్ అని అంటారు. ఆయన ఇప్పుడున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్, లక్ష్మీ ఇన్సూరెన్స్ ఇలాంటి సంస్థలను కూడా స్థాపించింది. మనకు స్వాతంత్ర పోరాటంలో బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ ఇది గుర్తుపెట్టుకోండి. త్రయము అంటారు. త్రయం అంటే లాల్, బాల్, పాల్. గుర్తుపెట్టుకోండి, లాల్, బాల్, పాల్ త్రయము. లాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల్ అంటే బాలగంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. వీళ్ళు కూడా స్వాతంత్ర పోరాటం. అందుకే వీళ్ళకు లాల్ త్రయము, బాల్, పాల్ అని ఇట్లా త్రయం అంటే ముగ్గురు అట్లా పేరుంది. కనుక ఈ విధంగా లాలా లజపతి రాయ్ భారతదేశ స్వాతంత్రోద్యమంలో తన వంతుగా పోరాటం చేసి ఆంగ్లేయులను ఎదిరించి మరణించినందుకు ఆయనకు పంజాబ్ కేసరి అనే బిరుదు కూడా సార్థకమైంది. ఆయన ఈ లాఠీ దెబ్బల గాయాలతోనే ఆసుపత్రిలోనే 1928 నవంబర్ 17న మరణించడం జరుగుతుంది. కనుక మీరు ఇలాంటి భారతదేశ స్వాతంత్ర పోరాట వీరుల చరిత్రను చదువుకొని, ఇంకా సమగ్రంగా చదువుకొని గ్రంథాలయాల్లో తర్వాత భవిష్యత్తులో వీళ్ళ చరిత్రలు కూడా మీకు ఉన్నత చదువుల్లో ఉపయోగపడతాయి. కనుక మీరు కూడా ఈ భారతదేశంలో ఈ స్వాతంత్ర సమర యోధుల చరిత్రలు చదివి మీలోన దేశభక్తి భావాన్ని, జాతీయ భావాన్ని
పెంచుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.